ఈ షీ జాబ్స్ కావచ్చు, సీత యాప్ ఏంటి ముందున్న లక్ష్యాలేంటి, ప్రణాళికలేంటి, ఏ విధంగా ముందుకు వెళ్ళాలనుకుంటున్నారు? అట్లాగే ఇంకా ఎంతమంది మహిళలకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించే ఆలోచన ఉంది మీకు? ఇంకా ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి? అంటే ఇప్పుడు మాకు ఇప్పుడు సీత యాప్ ద్వారా ఇప్పుడు మాకు కొన్ని థౌజండ్స్ ఆఫ్ విమెన్ మా ప్లాట్ఫామ్లోకి మినిమం లైక్ ఒక 4-5 డేస్లో వచ్చేసారు, రైట్? జస్ట్ ఇమాజిన్ ద స్కేల్ ఆఫ్ ఇట్. అంటే 1 million విమెన్కి బై నెక్స్ట్ 2 yearsకి వీ వాంటెడ్ టు క్రియేట్ దెమ్ ఎన్ ఆపర్చునిటీ యాప్లో. సో దట్ ఈస్ ద ఐడియా. మేము ఇప్పుడు లాంచ్ తెలంగాణలో చేస్తాం, దెన్ వీ వుడ్ లైక్ టు గో టు లైక్ అనదర్ తెలుగు స్టేట్ ఆంధ్ర, అండ్ దెన్ వీ వుడ్ లైక్ టు గో టు అదర్ స్టేట్స్, అండ్ దెన్ వీ వుడ్ లైక్ టు అంటే ఎక్స్టెన్సివ్గా వీ వాంట్ టు డూ దట్, వీ వాంట్ పీపుల్ టు నో ఇట్లాంటి యూ హ్యావ్ ఎ ప్లాట్ఫామ్, సో కమ్ ఓవర్. చాలామందికి వాళ్ళు ఇన్ఫ్యాక్ట్ వాళ్ళు ఏదో చేస్తూ ఉంటారు కానీ అసలు అది ఎలా బ్రాండింగ్ చేసుకోవాలో కూడా వాళ్ళకి తెలీదు. సో వీ వుడ్ లైక్ టు సపోర్ట్ దెమ్. ఇదిగో మీరు చేస్తున్నారు, బాగానే చేస్తూ ఒక స్వెటర్ అమ్ముతున్నారు, బట్ ఆ స్వెటర్ గురించి చెప్పడానికి కూడా వాళ్ళకి ఆ టాలెంట్ కావాలి కదా. సో వుడ్ లైక్ టు ట్రైన్ విమెన్ ఆన్ సర్టన్ థింగ్స్. ఎగ్జాంపుల్ మనం చూస్తే అరకు కాఫీ గురించి అక్కడ ఉన్న వాళ్ళకి చాలా మందికి తెలుసు, కానీ దాన్ని బ్రాండింగ్ చేయడానికి, దాన్ని ప్రమోట్ చేయడానికి ఒక ప్రభుత్వమే ముందుకెళ్తా ఉంది. కరెక్ట్. అంటే నిజంగా చెప్పాలంటే ఢిల్లీలో కావచ్చు, పార్లమెంట్లో కావచ్చు, ఈ కాఫీ గురించి చెప్తా ఉన్నారు. అట్లాంటిది ఇంకా చాలా ప్రొడక్ట్స్ ఎక్కడో కనుమరుగు, అంటే కనిపించని ప్లేస్లలో ఇంకా అద్భుతాలు ఉన్నాయి. ఎగ్జాక్ట్లీ. వాటిని బయటకు తీసుకురావడం కోసం మీ యాప్ ద్వారా వెళ్ళిపోవచ్చు వాళ్ళు ఈజీగా. ఎగ్జాక్ట్లీ. ఎట్లా దీన్ని ఇప్పుడు రూరల్ కావచ్చు, లేదంటే గ్రామీణ ప్రాంతాల్లో చాలా మంది మహిళలు ఉంటారు, వాళ్ళకి చాలా టాలెంట్ ఉంటుంది, వాళ్ళ వరకు ఎట్లా రీచ్ అవుతుంది ఈ యాప్ అనేది, వాళ్ళకి ఎట్లా తెలుస్తుంది? చాలా మంది ఎడ్యుకేటెడ్ కూడా అయ్యి ఉండకపోవచ్చు, వాళ్ళకు స్కిల్ ఉంటుంది, కానీ ఏ విధంగా దీన్ని తీసుకెళ్లాలో తెలియదు. అవును, వాళ్ళకి ఎట్లా ఉపయోగపడుతుంది? ఇప్పుడు మీరు హెల్ప్ చేస్తున్నారు కదా, ఇది ఓకే, కానీ వాళ్ళకి ప్రొడక్ట్ సేల్ చేయడం ఇట్లాంటివి కొంచెం తెలీదు ఉంటుంది కదా. వాళ్ళకి ఏ విధంగా నిజంగా చెప్పాలంటే మంచి ప్రొడక్ట్స్ కావచ్చు, కళాకారులు అంత గ్రామీణ ప్రాంతాల్లోనే ఉంటారు. అవునవును. ఎట్లా తీసుకొస్తారు? అండ్ యాక్చువల్గా వాళ్ళ ప్రోడక్ట్స్ కి బాగా వాల్యూ ఉంటుంది బయట, చాలా వాల్యూ. కొండపల్లి బొమ్మలు మనం చూసాం, ఇప్పుడు ఎక్కడ చూసినా కానీ ఇక్కడ మన సిరిసిల్ల చేనేత వస్త్రాలు తెలంగాణకు సంబంధించి, అక్కడికి మిడిల్ ఎవరో మధ్యవర్తులు వెళ్ళి చాలా తక్కువకి తీసుకొని వచ్చి వాళ్ళు బయటకు వెళ్ళేసి చాలా డబ్బులకు తీసుకుంటారు. పాపం వాళ్ళ అంత కష్టపడ్డ వాళ్ళకి డబ్బులు ఎక్కువ రావు. సో మీ ప్లాట్ఫామ్ ద్వారా వీళ్ళకి ఎట్లా ఉంటుంది ఈ గ్రామీణ ప్రాంతాలు? అంటే మేము ఒక స్టార్ట్అప్ ఇప్పుడే, ఓకేనా. సో మేము వీఆర్ ట్రయింగ్ టు ప్రమోట్ అండ్ వీ విల్ గో దెమ్ అండ్ ఎక్స్ప్లెయిన్ అండ్ ఎవ్రీథింగ్. వాళ్ళని మేము పెడతాము, అండ్ దెన్ మేము లీడ్స్ జనరేట్ చేపిస్తాము, అండ్ దెన్ వీ కెన్ ఆల్సో టేక్ దెమ్ టు లైక్ యూఎస్ ప్లాట్ఫామ్. యూఎస్ నుంచి బయర్స్ కూడా వాళ్ళని రీచ్ అవ్వచ్చు. ఇప్పుడు మేమే కొండపల్లి బొమ్మల్ని తీసుకొని వెళ్ళి మా షీ జాబ్స్ ఈవెంట్లో లాస్ట్ టైం మొత్తం క్లయింట్స్కి గిఫ్ట్స్ ఇచ్చాం, కొండపల్లి బొమ్మల్ని ఇచ్చాం. అంటే మీరు మెన్షన్ చేశారు కాబట్టి చెప్తున్నాను, బికాజ్ నాకు తెలుసు మన ఇండియాలో బోల్డ్ ఇలాంటి ప్రెషియస్ థింగ్స్ చాలా ఉన్నాయి. లైక్ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా సార్లు ఇట్లాంటివే గిఫ్ట్ గా ఇస్తా ఉంటారు, ఆయన చాలా ప్రమోట్ చేస్తున్నారు. సో అది మనకు అక్కడ వాళ్ళు కూడా అడ్మైర్ చేస్తారు ఇలాంటివన్నీ. చాలా మనం ఇచ్చినప్పుడు వాళ్ళు చాలా బాగుంది, ఇది నైస్ కలర్ అంటే వాళ్ళకి కావాలి ఇలాంటివన్నీ. ఇన్ఫాక్ట్ మన షాల్స్ అవ్వచ్చు ఏమైనా. సో వీఆర్ ట్రయింగ్ అవర్ బెస్ట్ అండి. అట్ ద సేమ్ టైమ్ వితౌట్ గవర్నమెంట్ సపోర్ట్ ఇట్స్ వెరీ డిఫికల్ట్ మనం అలాంటి వెళ్ళి మనం అంత స్కేల్లో చేయడానికి. సో విల్ ట్రై టు టాక్ టు లైక్ గవర్నమెంట్ అథారిటీస్ అండ్ సీ వాళ్ళ హెల్ప్ కూడా మేము తీసుకోవడానికి ట్రై చేస్తున్నాం.